అందరికీ నమస్కారం. ఈరోజు మాఘపురాణం 5వ అధ్యాయం మృగశింగుని చరిత్ర గురించి చెప్పుకుందాం. మృగశింగుని చరిత్ర. ఆ బ్రాహ్మణ యువకుడు కుత్సురుని కుమారుడు గనుక కౌత్సుడని పిలువబడుచున్నను. అతడిని మృగశింగుడని పేరుతో కూడా పిలుచుచుండిరి. అది ఎట్లనగా అతడు కావేరి నదీ తీరమున ఘోర తపస్సు చేసి ఉన్నాడు కదా. అప్పుడు అతను శిలవలె నిలబడి దీక్షతో తపస్సు చేసుకున్న సమయంలో ఆ ప్రాంతమందు తిరుగాడు మృగములు జంతువులు తమ యొక్క శృంగములచే నతడిని గీకెడివి. అందుచేత అతనికి మృగశింగుడనే పేరు సార్థకమయ్యెను. వివాహమాడు కన్యగుణములు. మృగశింగునకు యుక్త వయస్సు వచ్చి ఉండుట చేత అతనికి వివాహం చేయవలెనని తల్లిదండ్రులు నిశ్చయించిరి. ఈ విషయము మృగశింగునితో చెప్పిరి. మృగశింగుడు వారి మాటలు ఆలకించి ఇట్లు పలుకును: పూజ్యులకు తల్లిదండ్రులారా, నా వివాహ విషయమై మీరు తలపెట్టిన కార్యం వివరించితిరి. అయినను నా అభిప్రాయం కూడా ఆలకింపుడు. అన్ని ఆశ్రమాల కంటే గృహస్థాశ్రమం మంచిదని దైవజ్ఞులు చెప్పి ఉన్నారు కదా. అయినను అందరూ ఆ సుఖమును పొందలేకున్నారు. దానికి కారణం ఏమనగా ప్రతి పురుషునకు తనకు అనుకూలవతి అగు భార్య లభించినప్పుడే గృహస్థాశ్రమం యొక్క ఫలితం సిద్ధించును. దానికి ఉదాహరణగా స్త్రీ ఎట్లుండవలెననగా కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజేషు మాత, శయనేషు రంభ, రూపేచ లక్ష్మి, క్షమయా దరిత్రి. ఇవి 6 ధర్మములు ఉండవలనని స్త్రీని గురించి వర్ణించి ఉన్నారు. అనగా ఇంటి పనుల్లో దాసివలెను, రాజకార్యములలో భర్తకు సహకారిగా మంత్రివలెను, శయనమందిరంలో రంభవలెను, భోజన విషయంలో తల్లివలెను, రూమున లక్ష్మివలెను, శాంతి స్వభావంలో భూదేవి వలెను స్త్రీ 6 విధములుగా వ్యవహరింపవలెను. అంతేగాక చతుర్విధ పురుషార్థములైన ధర్మము, అర్థము, కామము, మోక్షము అని 4 పురుషార్థములలో మోక్షం ప్రధానమైనది. అటువంటి మోక్షం సాధింపనించిన మిగతా 3 అనవసరం. ధర్మాన్ని, అర్థాన్ని మనుజుడు ఏ విధంగా సాధించుకొనునో కామమును కూడా అట్లే సాధించవలెను. ప్రతి మానవుడు వివాహం చేసుకునే ముందు కన్య యొక్క గుణగణములు తెలుసుకొనవలెను. జీవిత సుఖములలో భార్య ప్రధానమైనది కనుక గుణవంతురాలగు భార్యను పొందుట కన్నా మరొక స్వర్గమే లేదు. గుణవతియగు పత్నితో కాపురం చేసిన ఆ సంసారం స్వర్గతుల్యముగా నుండుటయే కాక అట్టి మనుజుడు ధర్మ అర్థ కామ మోక్షములను అవలీలగా సాధించగలడు. భార్య గయ్యాలి, వినయ విధేయతలు లేనిదై ఉన్నచో ఆ భర్త నరకమును బోలిన కష్టములు అనుభవించుచు మరలా నరక కూపమునకే పోగలడు. కనుక పెండ్లి చేసుకొనుటకు ముందు స్త్రీని అనేక విధములుగా పరిశీలించి వివాహమాడవలెను. కన్య ఆరోగ్యవతి అయి ఏ విధమైన రోగగ్రస్తురాలై ఉండకూడదు. ఎంత అందమైనదైనను మంచి కుటుంబంలోని కన్య అయి ఉండవలెను. బంధుమర్యాదలు తెలిసి విద్యావంతురాలై దేవబ్రాహ్మణులను పూజించునదై అత్తమామల మాటలకు జవదాటనిదై ఉండవలెను. ఈ నీతులన్నీ మునుపు అగస్త్య మహాముని చెప్పి ఉన్నారు గాన అటువంటి గుణవంతురాలకు కన్యనే ఎంచుకొనవలెను అనుకున్నాను. అయినా అదెటుల సాధ్యపడును అని మృగశింగుడు తల్లిదండ్రులతో తన మనస్సులోనున్న సంశయములను తెలియజేసెను. కుమారుని మాటలకు తండ్రి సంతసించి మరలా ఇట్లు పలికెను: కుమారా, నీ మాటలు నాకెంతో సంతోషమును కలిగించినవి. వయస్సులో చిన్నవాడైనను మంచి నీతులు నేర్చుకున్నావు. అభీష్టం నెరవేరవలయునన్న నా దీన దయాళుడగు శ్రీమన్నారాయణుడే తీర్చగలడు. భగవంతునిపై భారం వేయుము అని పలికెను. ఇంతటితో మాఘపురాణం 5వ అధ్యాయం సంపూర్ణం. మరలా 6వ అధ్యాయంతో కలుసుకుందాం.